హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఉలవలతో ఒక మంచి రసం రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. ఉలవలు ఒక 125 గ్రామ్స్ ఉలవలు తీసుకొని రాత్రి పూర్తిగా కడిగేసి నీళ్ళేసి మనం నానబెట్టుకోవాలండి. మార్నింగ్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత దాన్ని కుక్కర్లో వేసి 1 గ్లాస్ నీళ్ళు, 3 చిన్న సైజు టొమాటో అండి. మీడియం సైజు టొమాటో ఉంటే 2 పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేయబోతున్నాము. వేసి దీన్ని మూత పెట్టేసి 4 నుంచి 5 విసులు పెట్టి తీసుకున్నామంటే మనకు పప్పు అనేది బాగా ఉడికి వస్తుంది. తర్వాత మనం ఇవి అన్నిటినీ గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఈ రసం చేయడానికి మనం ఒక పౌడర్ కూడా రెడీ చేసుకోవాలి. దానికి ఏమేమి కావాలనేది చూస్తాం రండి. 1.5 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత మిరియాలు, 2 టీ స్పూన్ అంత ధనియాలండి, ఒక 8 వెల్లుల్లి రవ్వలు, మనం కారంకి తగినట్టు ఎండుమిరపకాయ, కరివేపాకండి. దీంతోపాటు ఒక చిన్న పీసు చింతపండుని నీళ్ళేసి నానబెట్టుకోవాలి. మనం ఇవి అన్నిటినీ గ్రైండ్ చేసి తీసుకోవాలండి. చింతపండు వదిలేసి మిగతా అన్ని సామాన్ని మనము మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా ఎలా చేస్తామనేది చూస్తామండి. ఈలోపు మనకు ఈ పప్పు అనేది ఉడికి వచ్చేస్తుంది. మనం ఉడికించుకున్న పప్పు టొమాటోని సెపరేట్ తీసుకున్నానండి. దాంట్లో ఉన్న నీళ్ళని సెపరేట్ తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము రసంకు ఆల్రెడీ తీసి పెట్టుకున్న అన్ని సామాన్ని మిక్సీకి వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పు, టొమాటో ఇవి రెండింటిని కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసి కడాయిలో ఒక 2 టీ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంత ఆవాలు ఇవి 2 వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఒక 5 సెకండ్స్ పాటు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మనము ఈ ఉలవల్ని ఉడకపెట్టడానికి యూజ్ చేసిన వాటర్ ఉంది చూడండి, ఆ ఉలవల వాటర్ని కూడా ఈ మిక్స్తో పాటు వేసేయడమే అండి. ఇలా వేసిన తర్వాత మనము మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పప్పు ఉలవలు పేస్ట్ ఉంది చూడండి, దాన్ని కూడా మనం ఈ ఉలవలు వాటర్తో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అండి మనకు ఈ రసం ఎంత కావాలని అనుకుంటున్నామో ఆ వాటర్కి తగినట్టు 1 కప్పు నుంచి 1.5 కప్పు వరకు వాటర్ వేయచ్చు. ఇప్పుడు చింతపండు నీళ్ళు అనేది వేస్తున్నామండి. ఇప్పుడు మిక్సీలో 1.5 కప్పు నీళ్ళు వేసి ఆ వాటర్ని కూడా వేస్తున్నానండి. ఆల్రెడీ మనం పసుపు వేసేసాము. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవి అన్నీ వేసి కలిపిన తర్వాత అండి ఈ రసంకి కావాల్సినంత ఉప్పు వేస్తున్నాము. అలానే ఇంగువ కూడా 1/2 టీ స్పూన్ వేయాలండి. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. ఇవి అన్నీ మనకు మెల్లగా చుట్టూరా బబుల్స్ అనేది రావాలండి. అలానే ఒక పొంగు కూడా రావాలి. ఆ స్టేజ్ వరకు మనం దీన్ని పొయ్యిలో ఉడికించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఈ రసం అనేది మంచి స్మెల్తో ఫ్లేవర్ఫుల్గా దొరుకుతుంది. ఉలవల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మనం కొలెస్ట్రాల్ని తక్కువ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనము ఈ స్పీడ్ లైఫ్లో ఈ విధంగా రసం, చట్నీ అలా చేసుకున్నప్పుడు వారానికి 1 రోజు కానీ 2 రోజు కానీ మన డైట్లో మనకు తెలియకుండానే ఇవి అన్నిటినీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియోలో చూస్తున్నట్టు మనకు ఇలా బబుల్స్ అనేది రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 5 to 7 సెకండ్స్ ఇలా మనము బబుల్స్ రావడానికి వదలాలి. ఇలా వచ్చిన తర్వాత అండి పొయ్యిని ఆఫ్ చేసేసి వేరే గిన్నెకి మార్చుకున్నామంటే మనకు ఉలవల రసం సూపర్గా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉలవలేసి ఈ రసం చేసామన్నది పిల్లలకు తెలియదండి. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ రసము అలానే దీనికి ఒక పాపడ్ పెట్టుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న ఒక రసం రెసిపీ అండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ ఉలవల రసం రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.